అప్కమింగ్ ప్రోమోలో తిలోత్తమలో ఉన్న దుష్ట శక్తిని ఇంట్లోంచి బయటికి పంపించాలంటే విశాలాక్షి తను తీసుకొచ్చిన గుమ్మడికాయతో తిలోత్తమకి దిష్టి తీయమని చెప్పి అంటుంది. ఇక తిలోత్తమకి గుమ్మడికాయతో నైని దిష్టి తీస్తూ ఉంటుంది. గుమ్మడికాయ మీద హారతి వెలిగించి తిలోత్తమకి నైని దిష్టి తీయబోతూ ఉంటుంది. అప్పుడు డమ్మక్క నైని అమ్మవారిని మనసులో స్మరించుకొని దిష్టి తీ అని చెప్పి అనగానే నైని మంత్రాలు చదువుతూ తిలోత్తమకి దిష్టి తీయడం ప్రారంభిస్తుంది. దాంతో తిలోత్తమ భయపడుతూ వద్దు వద్దు దిష్టి తీయొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఆయన వినిపించుకోకుండా నైని మంత్రాలు చదువుతూ ఇక తిలోత్తమకి దిష్టి తీస్తూ ఉంటే ఆపు ఆపు అని గట్టిగా తిలోత్తమ కేకలు వేస్తూ ఉంటుంది. అయినా సరే నైని దిష్టి తీస్తూ ఉంటే విశాలాక్షి ఏమో ఆపకమ్మ, అలానే అటు ఇటు 3 సార్లు తిప్పు అని విశాలాక్షి చెప్పడంతో ఇక నైని మంత్రాలు చదువుతూ తిలోత్తమకి అలానే దిష్టి తీస్తూ ఉంటే సడన్గా ఒక్కసారిగా తిలోత్తమ మగగంతుతో ఆపు ఆపు ఆపమని చెప్తున్నానా, సర్వశక్తులు ఒట్టిన నన్ను చంపకు అంటూ నైని చేతిలో ఉన్న బూడిద గుమ్మడికాయని కింద పడేసి పగలగొడుతుంది. ఇక తిలోత్తమలో వచ్చిన ఆ చేంజ్, తనలోంచి వినిపిస్తున్న మగ వాయిస్ని విని అందరూ కూడా షాక్ అవుతారు. మరి తిలోత్తమలోకి ప్రవేశించింది ఎవరు, అసలు ఏం జరిగింది సర్పదేవుల అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.